బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4వ టెస్టు తుది జట్టులో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మెల్బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా పిచ్చి స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనాల మధ్య మరో స్పిన్నర్ ను జట్టులోకి తీసుకుంది. ఈ సిరీస్ లో ఆశించిన మేర రాణించలేకపోతున్న వన్డౌన్ బ్యాటర్ శుభమన్ గిల్ జట్టు నుంచి తప్పించింది టీం మేనేజ్మెంట్. దీంతో అతడి ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకుంది. ఇక గత 2 మ్యాచ్లు 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన హిట్మ్యాన్ ఈ మ్యాచ్ లో వన్డౌన్ లో బ్యాటింగ్ కు రానున్నాడు. ఇక ఆస్ట్రేలియా కూడా తుది జట్టులో 2 మార్పులు చేసింది. 19 ఏళ్ల ఓపెనర్ సాంగ్ కొంటాస్ ను జట్టులోకి తీసుకుంది. ఇక గాయపడ్డ జోస్ హజల్వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ ను ఎంపిక చేసింది. ఇక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మంచి శుభారంభం చేసింది. లంచ్ బ్రేక్ సమయానికి 1 వికెట్ నష్టపోయి 112 పరుగులు చేసింది. కొత్తగా అరంగేట్రం చేసిన సామ్ కొంటాస్ 65 బంతుల్లో 60 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. ఇక మరో ఎండులో ఉస్మాన్ ఖవాజా 73 బంతుల్లో 38 పరుగుల నాట్అవుట్ తో నిలిచాడు. అలాగే మానుస్ లబిషన్ 12 పరుగులు చేశాడు. తొలి వికెట్ కి ఏకంగా 19.2 ఓవర్లలో ఆస్ట్రేలియా 89 పరుగులు చేయడం విశేషం. అరంగంట మ్యాచ్ లోనే సామ్ కొంటాస్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బాల్ టు బాల్ పరుగులు తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఈ మ్యాచ్ కు ముందు చెప్పినట్టుగానే బుమ్రాను టార్గెట్ చేస్తానంటూ న్యూ ఓపెనర్ కాన్స్టాస్ వన్డే తరహాలో రెచ్చిపోయాడు. ఓ ఓవర్లో అయితే ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. అందులో ఓ 6 కూడా ఉంది. దీంతో కేవలం 25 ఓవర్లలోనే 1 వికెట్ నష్టపోయి లంచ్ బ్రేక్ సమయానికి 112 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఇదిలా ఉంటే సామ్ కస్టాస్ అవుట్ అయ్యాక క్రీజ్ దాటి వెళుతున్న సమయంలో విరాట్ కోహ్లీతో గొడవకు దిగాడు. వీరిద్దరు ఎదురెదురు పడడంతో ఒక్కసారిగా భుజాలు తగులుకున్నాయి. ఈ సమయంలో విరాట్ కోహ్లీని సామ్ కంటాస్ ఏదో అన్నాడు. దానికి విరాట్ కోహ్లీ సీరియస్ అయినట్టు కనిపిస్తుంది. ఎంపైర్లు కలుగు చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.